మా ఇంట్లో ఎప్పుడైనా కానీ దేవుడికి ప్రసాదం కింద ఏది పెడితే అదే టిఫిన్ కింద తీసుకుంటామండి. మళ్ళీ సపరేట్గా టిఫిన్ చేయమన్నమాట. పండగ కదండి, చాలా పనులు ఉంటాయి కదా, అందుకని సపరేట్ టిఫిన్ ఏమీ ప్లాన్ చేయనండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా దీపావళి వ్లాగ్ అండి. మార్నింగే లేచి మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసుకునండి, ఫ్రెష్ అప్ అయ్యి అలాగే పప్పు రుబ్బుతున్నానండి. అలాగే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి. దానికి కూడా కడిగి నానబెట్టుకున్నాను అనమాట. నేను రాత్రే మొత్తం బంతిపూలన్నీ గుమ్మాలన్నిటికీ పెట్టేశాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఈ పని పెట్టుకుంటే మొత్తం ర్యాక్లన్నీ పడిపోతాయి, మళ్ళీ అదొక క్లీన్ చేయాలి, అదొక పని కదండి. అందుకనమాట ఈరోజు దీపావళి కదండి, మా హస్బెండ్ పూజ చేశారనమాట. అది కూడా కొంచెం హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఆయనకి బాగుంటే చేస్తారు, లేకపోతే లేదు నేనే చేసుకుంటాను అనమాట. మొత్తం అంతా అరేంజ్ చేసి ఇచ్చేస్తే దీపం వెలిగించారనమాట. దీపం వెలిగించి మంచిగా ముగ్గురం పూజ చేసుకున్నామండి. అలాగా ఎప్పుడైనా అలాగా కుదురుతుందనమాట. అన్నీ మొత్తం అంతా సర్దేసిన తర్వాత ఆయన వచ్చి జ్యోతి ప్రజ్వలనం చేసి హారతి ఇస్తారనమాట, ప్రసాదం పెట్టేసి. అలాగే ఇవాళ గారెలు కూడా వేసాను కదండి, అదే ప్రసాదం కింద పెట్టేసి కొబ్బరికాయను ఫ్రూట్స్ ఉంటే పెట్టేశాను అనమాట. ఇవాళ అల్లం చట్నీ చేశానండి. ఎప్పుడు అయితే ఉల్లిపాయలు అవి వేసి పల్లి చట్నీ చేస్తానన్నమాట. ఈరోజు గారెలు అల్లం పచ్చడి బాగుంటుంది కదా కాంబినేషన్, అందుకని చూపిస్తున్నాను. ఇది మా ఆంధ్ర స్టైల్ అల్లం పచ్చడి అండి. మీ ఊర్లో ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక ఆయిల్ పోసుకుని దాంట్లో ఎక్కువ అల్లం వేసుకోవాలండి. అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇది పచ్చిమిరపకాయలతో చేసుకోరండి, మా సైడు ఎండుమిరపకాయలతోనే చేసుకుంటారనమాట. రెడ్ చట్నీ లాగా బాగుంటుంది అనమాట. కొంచెం ఘాటుగా తీయగా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కొంచెం ఘాటు లేవండి, అందుకని కొంచెం ఎక్కువ వేసాను అనమాట. అదేమో ఇంగువ ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంగువ ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అలాగే కరివేపాకు, ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మొత్తం ఇల్లంతా కమ్మగా స్మెల్ వస్తూ ఉంటుంది. అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది మా అమ్మాయి ముందు. ఫస్ట్ స్మెల్ రాగానే నాకైతే బాగా అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే దేనికి రెస్పాండ్ అవ్వరు, కానీ మా పాప అయితే ఏదైనా కొత్త డ్రెస్ కొనుక్కున్నా కానీ వేసుకున్నా కానీ, అలాగే కొత్తగా ఏమన్నా నేను రెడీ అయినా కానీ వెంటనే కనిపెడుతుంది అనమాట. బాగుంది బాగాలేదని కూడా చెప్తుందండి. అలాగే నేను ఏదన్నా డిష్ తయారు చేస్తూ ఉంటామ్మా, ఏం చేస్తున్నావు, భలే కమ్మగా వాసన వస్తుందని చెప్తూ ఉంటుంది అనమాట. అలాగే చెప్పింది అనమాట ఈరోజు, అమ్మ భలే స్మెల్ వస్తుంది, ఏం చేస్తున్నావా అని చెప్తుంది అనమాట. అలాగే మంచి కమ్మటి వాసన వస్తుందండి అల్లం చట్నీ వేయించుతుంటే. అంటే పప్పులు, అల్లం అవన్నీ ఉంటాయి కదా, కమ్మగా స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇది గారెలకి బెస్ట్, చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్. అలాగే పెసరట్టుకు కూడా అల్లం చట్నీ పెసరట్టు చాలా బాగుంటుందండి. అలాగే దోశలు, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే అల్లం పచ్చడి ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా ఇష్టపడతారు. మా హస్బెండ్కి అది అల్లం పచ్చడి అంటే అస్సలు ఇష్టం ఉండదండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. మా సైడ్ ఎక్కువ అల్లం చట్నీ చేస్తారు, ఎక్కువ అల్లం చట్నీ. అలాగే శనగపప్పు చట్నీ ఉంటుంది కదండి, అదే తినే శనగపప్పు అంటారు కదా, పుట్నాల పప్పు అంటారు కదా, దానికి అదైతే చాలా ఇష్టంగా తింటారనమాట. మా హస్బెండ్ అయితే ఓన్లీ పల్లీ చట్నీ ఒకటే తింటారు. ఇంకా మనం మిక్సీ చేసేటప్పుడు వెల్లుల్లిపాయ, ఉప్పు, అలాగే చింతపండు, కొంచెం బెల్లం అనమాట వేసుకుంటే కొంచెం ఘాటుగా తీయగా చాలా బాగుంటుందండి. ఇక దేవుడికి ప్రసాదం పెట్టాను కదండి, వాళ్ళిద్దరికీ రెండు వేసాను, నేను 2 ఉంచుకున్నాను అనమాట. ఎప్పుడు చేస్తాను కదండి నేను ప్రసాదానికి, ఇలాగా అరిటాకుతో ఇలాగ గిన్నెలా తయారు చేసి దాంట్లో ప్రసాదం ఎక్కిస్తాను అనమాట. ఆ గారెలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. అంటే గ్రైండర్లో రుద్దితే సాఫ్ట్గానే వస్తాయిలేండి, అస్సలు నూనె పీల్చుకోలేదు, చాలా బాగున్నాయి అనమాట. చట్నీ కూడా చాలా బాగుందండి, కమ్మగా ఉందన్నమాట. చట్నీ అంత ఘాటుగా లేదు, అంత ఏమంటారు స్వీట్గా కూడా లేదు. ఈ జడ గుర్తుందండి, ఈతపాయల జడ అని మా ఊర్లో అంటారనమాట. మా అమ్మ అయితే రకరకాల స్టైల్స్ వేసేది, పెద్ద జుట్టు కదా, అందరూ అడిగేవాళ్ళు అనమాట, మీ అమ్మగారు భలే జడలేస్తారా అని. అలాగా మా అమ్మాయికి వాళ్ళకి జడ వేసాను అనమాట, ఈతపాయల జడ. మా అమ్మాయికి చాలా మురిసిపోయింది. అలాగే మార్నింగే నేను ఈ సగ్గుబియ్యం నానబెట్టుకుని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈవినింగ్ దీపాలు పెడతాం కదా, దీపాలకి నైవేద్యం ఎక్కించడం కోసం. సేమియా అండ్ కాజు డ్రై రోస్ట్ చేస్తానండి. నెయ్యి వేయలేదనమాట, ఆవు నెయ్యి ఇంట్లో లేదు. అంటే బయట తీసుకుంటుంటే రకరకాలు కల్తీ కలిపేస్తున్నారు అని అంటున్నారు కదా, అందుకే నేను ఆవు నెయ్యి తీసుకుంటలేదండి. ఇంకా అందుకనే నెయ్యి లేకుండానే చేసేస్తున్నా. ఎప్పుడు చేసినా కానీ దేవుడికి ప్రసాదం మాకు చేసుకునేటప్పుడు మాత్రం ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తాను కదా, అదే వేస్తున్నాను అనమాట. ఇంక ఇవి ఆవు పాలతోనే చేస్తున్నానండి, కమ్మగానే ఉంటుంది. నెయ్యి లేని ఫ్లేవర్ అయితే ఏం తెలియదు అనమాట. ఎప్పుడు చేసే సేమియాతో కాకుండా ఇలాగ ఒక్కసారి డిఫరెంట్గా చేసుకోండి, చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడటానికి ఏమో చిక్కగా ఉంటుంది, మనకి నోట్లో అంతా ఎలా ఉంటుందంటే పాలు, సేమియా, సగ్గుబియ్యం అవన్నీ తగులుతూ చాలా బాగుంటుంది అనమాట.
టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సగ్గుబియ్యం ఒకసారి 1 గంట ముందు నానబెట్టుకుంటే మనకి ఉడకడం కూడా చాలా త్వరగా అయిపోతుందండి. ఇలా ఏదన్నా దేవుడికి ప్రసాదం చేయాలి అన్నప్పుడు మార్నింగే ఫ్రెష్ అయిపోయిన వెంటనే మనం కడిగేసి నానబెట్టుకున్నాం అనుకోండి, మనం ప్రసాదం చేసేటప్పటికి మంచిగా నానుతుంది అనమాట, తొందరగా ఉడికిపోతుంది. దానికోసం టైం వేస్ట్ అవ్వదు అనమాట, ఆ టైం కలిసి వస్తుందండి. నేను పక్క నుంచి సగ్గుబియ్యం పాయసం చేస్తూనే అంటే సేమియా పాయసం చేస్తూనే దేవుడి దీపాలు కూడా రెడీ చేస్తున్నాను అనమాట. అంటే ఉడికే టైంలో మనకి టైం మిగులుతుంది కదా, ఆ టైంలో అనమాట నేను ఇవి కొత్త పాత కలిపి చేస్తానండి. ఎవ్రీ ఇయర్ ఒక ½ డజన్ కానీ డజన్ కానీ తీసుకుంటాను అనమాట. అంటే నా దగ్గర ఉన్న ప్రేమిదలను బట్టి కొత్తవేమో పైన పెడతా, కింద సపోర్ట్ కోసం ఏమో పాతవన్నీ పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను. ఇయర్ మాకు చాలా కొంటే ఎక్కువ అయిపోతాయి కదండి, అలాగే ఎక్కువైపోయినాయి అనమాట. మాకు సగం బస్తాడు ఉన్నాయన్నమాట. మా ఇంటి దగ్గర ఉన్నాయిలేండి, ఇక్కడ లేవు. ఇక్కడైతే ఒక చిన్న బాక్స్లు ఉన్నాయన్నమాట. ఎవ్రీ ఇయర్ కొంటూ ఉంటాం కదా, ½ డజన్ కొంటూనే ఇన్ని అయిపోయినాయండి. అంటే దేవుడి దగ్గర కొన్ని దీపాలు పెడుతూ ఉంటాం కదా, అలా తీసుకెళ్ళగా కొన్ని మిగిలిని అలా కొన్ని ఉన్నాయన్నమాట. అలాగే నేను 9 దీపాలు పెట్టాను. మాకు కొంచెమే ఉంటుందిలేండి వాకిలి. అలాగే కొంచెం 9 దీపాలు అయితే సరిపోతాయని 9 పెడుతూ ఉన్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే నేను వైట్ క్లాత్ మొత్తం అంతా నలిపి దాంతోనే చేస్తాను అనమాట ఒత్తులు. ఇప్పుడు అంత ఓపిక కూడా ఉండట్లేదు, టైం కూడా ఉండట్లేదండి. కాటన్ క్లాత్తో చేసేవాదాన్ని అనమాట ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ వరకు చేశాను. ఈ ఇయర్ అసలు ఓపిక లేదండి, అలాగే టైం కూడా లేదనమాట. అందుకని మామూలుగా మన పత్తితో ఉంటాయి కదండి, దాంతోనే చేసేస్తున్నాను అనమాట. అవి రెడీమేడ్ కొనుక్కునే ఉన్నాయి కదా, అవే చేసేస్తున్నాను అనమాట. అవే ఒత్తులు పెట్టేసి చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి అది చేస్తూనే ఇలా కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఒక్క గుప్పుడు బెల్లం వేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత మిల్క్ మేడ్ వేసుకోవాలండి. పంచదార బదులు బెల్లం బదులు కొంచెం మిల్క్ మేడ్ వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. ఎంత క్రీమీగా చాలా బాగుంటుంది అనమాట. అలాగే చిక్కగా కూడా ఉంటుంది. పాలు తక్కువైనా కానీ పర్వాలేదు అనమాట, చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత అంటే నేను సగం 1/2 లీటర్ పాలు తీసుకున్నాను అండి. దీనికి సగం పాలు ఫస్ట్ ఉడికిచ్చేసుకున్నాను. మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మిగతా 1/2 లీటర్ పాలు పోసేసుకున్నాను అనమాట. అందులో దీంట్లో కిస్మిస్ వేయలేదండి. కిస్మిస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, గట్టిగా అయిపోయినాయండి. తీయడం బయటకు పెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకని ఇంకా గింజలు ఉంటాయి కదండి, ఎప్పుడు వేయించుకుని పెట్టుకుంటాను కదా, అంటే గుమ్మడి గింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజలు ఉంటాయి కదండి, అవే వేసేసాను అనమాట. వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ, అవే వేసేసాను అనమాట. అలాగే కొంచెం నా దగ్గర గులాబీ రేకులు ఉన్నాయండి, స్మెల్ వస్తాయి కదా, సెంటెడ్ స్మెల్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి రేకులు, అవి వేసాను అనమాట. చాలా బాగుంటుందండి ఫ్లేవరు. ఇంకా ఎక్కడ వేయాలమ్మా? ఇంకా మనకి అమ్మా నేను అయ్యలేదు. కనబడుతుందా? నేను చేసేది కనబడుతున్నాయి, మా తల్లు కనబడుతున్నాయి. మీ తల్లు కనపడుతున్నాయి, చేసేది కూడా కొద్ది కనపడుతుంది. వేసేది పసుపా? చిన్న చిన్న లైట్లు రాంబాబు అంకుల్ పెట్టారు. మీ మీద కూడా పడుతున్నాయి కదా, మీ మీద తల మీద కూడా పడుతున్నాయి. స్కూల్లోనా? ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మీ తల మీద కూడా ఈ లైట్ చేస్తారు. అయితే బ్యాండేజ్ చేసిస్తారు నాకు. తాతగారికి హ్యాపీ దివాళీ చెప్పు. తాతగారు హ్యాపీ దివాళీ. అట్నుంచి ఎట్లా వస్తుంది? మీరు ఇందులోనే కనపడేది.
అక్కడ ఉంది అదో దూరంగా లేదు వెలిగింది లేదా పిల్లలు ఎవరైనా ఈ బాంబులు అవి చూస్తే భయపడతారు కదా. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి అసలు భయపడదండి. మేము భయపడతాం, మేము దగ్గరే ఉన్నా కానీ అది ఏమన్నా కాలుతుందేమో అని. కానీ తనకు అస్సలు భయం ఉండదు అనమాట. ఒకసారి కాలింది అయినా సరే భయపడట్లేదండి. లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ కొంచెం వేళ్ళ దగ్గర కాలిందనమాట. అయినా సరే భయపడట్లేదండి. మేము భయపడుతున్నాం మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని మేము దగ్గరే వెనకాలే ఉండి కాల్పిస్తూ ఉంటాం అనమాట. వీడియోలో చూసారు కదా, దూరంగా ఉండి కాల్పిస్తూ ఉంటాం అనమాట. ఇంకా లైట్స్ చూసారు కదండి, ఆ లైట్స్ నాకైతే భలే నచ్చేసినాయి అనమాట. ఏదో పైన ఒకటి బల్బ్ లాంటిది పెట్టారనమాట, దాంట్లోంచి లైట్స్ వస్తున్నాయి, రకరకాల షేప్స్ వస్తున్నాయి అనమాట, బటర్ఫ్లై లాగా, స్టార్ లాగా. అవంతా చూసి చాలామంది ఆగిపోయారు అనమాట, ఏంటిదో అని భయపడ్డారు. అటు ఇటు తిరిగే వాళ్ళు, రోడ్డు మీద అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అది ఫస్ట్ చూసి ఒక సెకండ్ ఆగి అప్పుడు వెళ్తున్నారు అనమాట ఏంటిదో అని. నాకైతే భలే నచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం అంటే చూడడం. మీరు ఎవరైనా చూసింటే నాకు కామెంట్ చేయండి. ఇంకా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత దేవుడిని కూడా శుభ్రం చేసేస్తున్నానండి. అంటే పూలు తీసేయడం, మళ్ళీ అవన్నీ దీపాలు అవన్నీ తీసేసి శుభ్రం చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తెల్లారి పూజ చేయాలి అని అంటే అవన్నీ శుభ్రం చేయాలంటే బతికిచ్చేస్తాను అనమాట. అందుకని నేను పూజ అయిపోయింది కదండి, ఇంకా భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు పాలు తోడుపెట్టేసి మొత్తం ఇదంతా క్లీన్ చేసి పడుకుంటాను అనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అందరూ ఉంటాను. టేక్ కేర్ అండ్ బై.